కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. ఈ ఉదయం మేమందరం నీ పాదం దగ్గరికి వచ్చాం. మమ్మల్ని బలంగా వాడుకున్నారు. ఈ మధ్యాహ్నం కూడా వాడుకో ప్రభువా. నీ స్వరం మాకు వినిపించండి. నీ పరలోకపు మన్న మేము తినాలి. బలమైన పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి. ఈరోజు మాకు కావలసిన నాయనా పరలోకపు జీవపు వాక్యం వినిపించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి మా దేహం, మా మనసు, మా తలంపులను, మా ఆలోచనలను సరిచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం దేవుని వాక్యం మనం ధ్యానించబోచున్నాం. ఇక్కడ సాతాను మిమ్మలను పట్టి గోధుమల వల్లే జల్లించటకు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు మోసం చేయగలరు ఈ లోకములో? నేను ప్రభువు దృష్టిలో ఉన్నాను, నన్నెవరు జల్లించగలరు? నన్నెవరు మోసం చేయగలుగుతారు? నేను దేవుని దృష్టిలో ఉన్నాను, నన్నెవరు మోసం చేయగలుగుతారు? నన్నెవరు బలహీనపరచగలుగుతారు? నన్నెవరు చెదరగొట్టగలుగుతారు అన్న పేరు అని పేతురు అనుకోవచ్చు. కాబోలు పేతురు అనుకోవచ్చు, నేను ప్రభుతో తిరిగాను, నేను ప్రభు బల్లలో పాల్గొంటుని, నేను ప్రభు దయ్యాలలో కొట్టుని, నేను అందరికంటే పెద్ద సీనియర్ పాస్టర్ పేతురు. ఎవరటమ్మా? నేను ఎందుకు సాతానుకు లోబడతాను అన్న అహంభావంతో పేతురు ఉండడం చూస్తున్నాం. పేతురు మరి ఇతర శిష్యులను సైతాను కుదిపివేసింది, గందరగోళంలో పడేసి సైతాను నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు గనక, సాతాను ఉద్దేశం గందరగోళ పరిస్థితులు మనల్ని తీసుకొని వస్తాడు గనక పేతురుపై సాతాను బాగా కన్ను వేసి ఉంచాడు. ఎందుకంటే జాగ్రత్త, పేతురుపై సైతాను బాగా కన్నేశాడు. ఎవరు యేసు ప్రభును ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరు యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరు యేసు ప్రభుతో నడుస్తారో, ఎవరు సువార్త ప్రకటిస్తారో, ఎవరు రాత్రి పగళ్ళు భారం కలిగి కన్నీళ్లతో ప్రార్థిస్తారో, ఇదిగో మరి వారిని సాతాను గడు ఏం చేస్తాడంటే భయంకరంగా మనను పాడు చేసేందుకు ఇదిగో మనల్ని ఏం చేస్తాడంటే జల్లడ తిప్పుతాడు. అందుకోసానికి ఇక్కడ మరి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే ప్రభువు కోరుకొని వారిని, ప్రభు ఎవరిని ఏర్పరచుకుంటారో కోరుకుంటారో, దేవుని ఎక్కువ ఎవరు మహిమపరుస్తారో, సేవా జీవితం నడిపింపు వారి ద్వారా జరుగుతాదో, సాతాను వారిని వేధిస్తాడు. అందుకోసానికి ప్రభు ఎవరిని కోరుకుంటాడో, ఎవరితోనైనా దేవునికి మహిమకరంగా సేవ జీవితం నడిపింపు జరుగుతాదో వారిని శోధిస్తాడు, వేధిస్తాడు. అందుకోసానికే దేవునికి కావలసిన వారికి ఎక్కువ ఇదిగో శోధనలు ఎక్కువ ఉంటాయి. దేవుని ప్రేమించే వారికి ఎక్కువ శోధనలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారికి ఎక్కువ శోధనలు ఉంటాయి. దేవుని మహిమపరిచే వారికి ఎక్కువ శోధనలు ఉంటాయి. కనుక ఆయన కొరకు నిలబడే శక్తి నీలో ఎంత ఉంది? ఆయన కొరకు నిలబడే శక్తి నీలో ఎంత ఉంది? దేవుని యందు భయభక్తులు గల వారినే నేను శోధిస్తా. దేవుని ప్రేమించే వారినే నేను శోధిస్తా. దేవుని మార్గంలో నడిచే వారినే శోధిస్తా. దేవుడు ఎవరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడో వారినే శోధిస్తా. అందుకోసానికి మీరు శోధనలో ఎక్కువ ఉన్నారంటే ఇదిగో పోరాటంలో ఉన్నారు. మీరు ఎక్కువ శోధనలో ఉన్నారంటే పోరాటంలో, అంటే వద్దన్న పని చేయడం. ఆదాము అవ్వను దేవుడు ప్రేమించాడు, ముక్కులో పక్కు తీయద్దు,
వాక్యం వింటప్పుడు చెవులో ఏం తీయద్దట, గుబిలి తీయద్దు. వాక్యం చదివేటప్పుడు కాలు గీకద్దు, లోపలికి పోవద్దు, బయటికి పోవద్దు, అక్కడక్కడ తిరగద్దు, ఆడాడ తిరగద్దు. ఎందుకంటే ఎవరిని ఎక్కువ దేవుడు బాగా ప్రేమిస్తాడో వారికి బాగా శోధనలు ఉంటాయి. వారికి కూడా ఆ శోధనలను జయించటకు దేవుడు వారికి సహాయం చేస్తా అంటాడు. దేవుడు వారిని పడకుండా నిలబెడతాడు. ఎప్పుడంటే ఆయన పాద సంధానంలో ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పినట్లు విని ఆయన చిత్త ప్రకారం జీవిస్తే నీ జీవితంలో గొప్ప విజయాలు. అందుకోసానికి ఇక్కడ మనం పోరాటంలో ఉన్నాం. ప్రభు కొరకు బ్రతుకుదామంటే నిందలు వస్తాయి. నేను దేవుని కొరకు బ్రతకాలని ఆశనది అంటే నిందలు వస్తాయి. అవును, వస్తాయి. బాధలు పెరిగిపోతాయి. అవును, పెరిగిపోతాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువైతున్నాయి. నేను దేవుణ్ణి ప్రేమించక ముందు హాయిగా ఉన్నాను, దేవుని నమ్ముకున్నప్పుడు బాగున్నాను. ఎప్పుడు దేవుని నమ్ముకున్నానో నాకేమొస్తున్నాయి, ఇదిగో బాగా నిందలు వస్తున్నాయి. అందరు నిందలేస్తున్నారు, బాధలు పెరిగిపోతున్నాయి, ఆర్థిక సమస్యలు, అప్పులు ఎక్కువైతున్నాయి, ఇన్ని రకాల శోధనలు వస్తున్నాయి. నేనేం తప్పు చేశాను అని బాధపడుతూ ఆలోచన చేస్తున్నారా? సైతాను నిన్ను ఆలోచింపజేస్తుంది. బాధపడాలి, చేసి నిన్ను బాధపరచాలి, నిన్ను గాయపరచాలి, నిన్ను కృంగదీయాలి. నిన్ను ప్రార్థించకుండా, నిన్ను దేవుని వాక్యము ధ్యానించకుండా, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుని మీదనే వ్యతిరేకం చేస్తుంది. సృష్టికర్తనే నిందించినట్టు చేస్తుంది, సృష్టికర్తనే విడిచిపెట్టినట్టు చేస్తుంది, సృష్టికర్తనే బాధపట్టడు. నీలో ఉండి బాధ పెట్టాలని సైతాన్ చూస్తుంది. కనుక మీరు దేవునికి చాలా కావలసిన మనుషులు కాబట్టి సాతాను మిమ్మల్ని కోరుకుంటున్నాడు. నిన్ను ఎందుకు కోరుకుంటున్నాడు సైతాన్ అంటే, మీరు దేవునికి కావలసిన మనుషులు, మీరు దేవుని హృదయానుసారులు, దేవుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మీరు దేవునికి కావలసిన వారు కనుక సాతాను మిమ్మల్ని ఏం చేయాలంటే పాడు చేసినందుకు వారు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మీరు దేవునికి చాలా కావలసిన మనుషులు సాతాను కోరుకుంటున్నాడు. కనుక మీరేం చేయాలంటే దేవునికి కొరకు ఎంత భయభక్తులుగా నువ్వు దేవుడి కొరకు జీవించాలంటే అంత త్వరగా సాతాను గాడు పాడు చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఆలోచనల నుండి నిన్ను వేరు చేసి ఏమంట, దేవుని ఆలోచనల నుండి నిన్ను ఏం చేస్తాడు వాడు? వేరు చేయాలని. అందుకోసానికే దేవుని పని, దేవుని ఆలోచన, ఇదిగో ఆయన సంకల్పం నుండి నిన్ను పూర్తిగా ధ్వంసము చేయాలని వాడు పోరాడుచున్నాడు. దేవుని యొక్క పని సంకల్పం నుండి. అందుకోసానికే ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సాతాను మిమ్మల్ని జల్లించాలి, సాతాను మిమ్మల్ని నలగొట్టాలి, సాతాను మిమ్మల్ని ఇదిగో బలహీనపరచాలి. సాతానికి ఏమైనా బలహీనపరచ. ఆ స్త్రీ ఎన్నేళ్ళు బాధపడ్డది? 18 ఏళ్ళు ఆ స్త్రీ బలహీనపరచబడ్డది. ఆమె బలహీనంతో సాతాను కట్లతో ఉన్నది, కానీ ఆమె నడవలేని స్థితిలో, ఆమె నిలబడలేని స్థితిలో, ఆమె ఇదిగో పని చేసుకోలేని స్థితిలో ఉన్నది. కానీ అయినా ఆమె నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆమె లేచి నిలబడ్డది. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆ కానాన్ స్త్రీ ఏమని చేసింది? దావీదు కుమారుడా, నన్ను ఏమన్నది? నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా అంటే దయ్యం పట్టిన సమస్య చెప్తున్నది. నా కుమార్తెకి ఏమైందట? దయ్యం పట్టిందయ్యా అంటే నీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలట? యేసు ప్రభు చెప్పాలి. రెండోది ఏమన్నంటే, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ఎన్నిసార్లు రాని అనుకోవచ్చు నన్ను. యేసయ్యా నన్ను కనికరించండి, యేసయ్యా నన్ను కనికరించండి, యేసయ్యా నన్ను కనికరించండి. చెప్పండి, యేసయ్యా నన్ను కనికరించండి, యేసయ్యా నన్ను కరుణించండి, యేసయ్యా నన్ను కరుణించండి. నువ్వు లేచినా, నువ్వు కూర్చున్నా, నువ్వు నడిచినా, నువ్వు నిలబడ్డా, యేసయ్యా నన్ను ఏం చేయాలంటే కరుణించయ్యా, 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 కరుణించయ్యా అని ఏం చేయాలంటే ఊరికే యేసయ్యతో మాట్లాడాలి. నువ్వు యేసయ్యా నన్ను శుద్ధి చేయయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, యేసయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మ, నీ పరిశుద్ధాత్మతో నువ్వు ఎంతసేపు మాట్లాడినా కూడా నీకు విసుగు రాదు. ఎందుకంటే నీలో ఉన్నది ఎవరి ఆత్మాట? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా బోరు కొట్టదమ్మా. ఎందుకంటే మన ముందు ఎవరుంటారు?
యేసు ప్రభు ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు గనక మనము మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ కొడుకుల కొరకు, నీ బిడ్డల కొరకు, మన దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు నీవు భారము కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుని ఆత్మ నీలో ఉంటది గనక నువ్వు ఎలాంటి శోధనన్నా జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జల్లించినప్పుడు జల్లెడ పట్టుకొని మనము బియ్యం కానీ గోధుమలు కానీ జల్లించినప్పుడు ఏమొస్తున్నాయంటే అక్కడ ఉన్న తాళ్ళు కిందకు వస్తాయి, రాళ్ళు కింద పడతాయి, మెరుగలు కింద పడతాయి, చెత్త చెదారం అంతా వేరు చేయబడతాయి. అందులో ఏముంటాయి అంటే గింజలు మాత్రమే ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదివి మనం పాట పాడుకుందాం. అందుకోసానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు, ఒకడు ధాన్యమును, అందరు తీయండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినప్పుడు ఇశ్రాయేలులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ కూడా నేల రాలదు. ఒక చిన్న గింజ కూడా కింద పడదు. అంటే ఒక చిన్న విశ్వాసి అయినా, ఒక దేవుని బిడ్డ, ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజ చాలా చిన్నది, అది ఎంత గట్టిగా నలిసినా కూడా అదేం కాదటమ్మా, పలిగిపోదు. అంటే నీ విశ్వాసము నుండి నువ్వు బలహీనరాలు కాదు. ఆయన ప్రజలు అన్య దేశంలోనికి చెరగొట్టబడిన తర్వాత ఒక్కరిని పోగొట్టుకోలేదు దేవుడు. నిన్ను కూడా దేవుడు పోగొట్టుకోడు. మనల్ని దేవుడు పోగొట్టుకోవాలని దేవునికి లేదు. మనం ఎలాగుండాలంటే గింజల్లాగుండాలి. మనం ఎలాగుండాలంటే పొట్టులాగుండద్దు. మనము గాలికి చెదరగొట్టు పొట్టులాగా, మనము తాలులాగా మనం ఎలాగుండాలంటే ఇదిగో తాలు, మనము గింజలాగుండద్దు. మనం ఎవరిలాగుండాలంటే జీవము గల దేవునిని మహిమపరిచేవారు ఉండాలి మనందరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్య దేశములోనికి ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు చెరగొట్టబడినప్పటికి కూడా దేవుడు ఒక్కరిని పోగొట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనము ఏర్పరచబడ్డ వంశం, మనము దేవుని సొత్తైన ప్రజలం గనుక మనను కోల్పోవడం దేవునికి ఇష్టం లేదు. నీ కొడుకునో బిడ్డనో ఇదిగో కోల్పోవడం నీకు ఇష్టమేనా? ఇష్టపడే వాళ్ళు చచ్చిపోవడం, వెళ్ళిపోవడం, వాళ్ళ దయ్యాలకు గురి కావడం, వాళ్ళకు రోగాలు రావడం మనకు ఇష్టం లేదు. అలాగే ఆయన పిల్లలం మనం, ఆయన ప్రజలం మనం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కడిగాడు, మనల్ని సంపాదించుకున్న ఆయన బిడ్డ నీవు నేను కూడా నాశనం కావడం యేసు ప్రభుకి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిల్లారా, అందుకోసానికే ఆయన సిలువ మోసినందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తము కార్చాడు, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అందుకోసానికి ఇక్కడ సాతాను ఇదిగో ఏం చేస్తాడంటే, ఇదిగో దేవుడు మనను తన ప్రత్యేకమైన జనముగా చేసి ఆశీర్వాద కారణంగా చేశాడు. ఇజ్రాయేలు రాత్రంతా పోరాడిండు, నీ పేరు ఇజ్రాయేలు అన్నాడు దేవుడు. ఆశీర్వదించబడ్డాడు ఇజ్రాయేలు. అందుకోసానికి ఈరోజు ఇదిగో ప్రియమైన దేవుని అపవాది మన ఆశీర్వాదాలు ముందుకు రాకుండా చేయడానికి వాటిని ఏం చేస్తా అంటే, అపవాది మనను ఆశీర్వదించకుండా ఉండాలి, ఆశీర్వాదాలు మన మీదకి రాకుండా ఉండాలంటే వాడు నిన్ను ఏం చేస్తాడంటే అడ్డగిస్తాడు. వాడు నిన్ను శోధించి, నిన్ను వేధించి, నిన్ను కుదిపేసి గందరగోళంలో వాడు నిన్ను ప్రయత్నాలు చేస్తాడు. ఒక త్రాగుబోతుగా చేస్తాడు, ఒక వ్యభిచారిగా చేస్తాడు, ఒక దొంగగా చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయకుండా చేస్తాడు, వాక్యం ధ్యానించకుండా చేస్తాడు, వాక్య ప్రకారం జీవించకుండా వాడు నిన్ను ఏం చేస్తాడంటే ఒక తిరుగుబాటుదారునిగా చేస్తాడు. ఎవడంటే సాతానుగాడు నీ ఆశీర్వాదాలను, దేవుని ఆశీర్వాదాలను నీ ముందుకు రాకుండా నిన్నేం చేస్తాడంటే వేధించి, శోధించి, నిన్నేం చేస్తాడంటే
గందరగోళం చేసి నీ జీవితాన్ని వాడు ఆగమాగం చేసి, వాడు నిందెల పిశాసి, వాడు నిందెలేపిస్తాడు నిన్ను, వాడు శోధన తెప్పిస్తాడు. అందుకోసానికే దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు సాతాను కోరడం ఇదే. క్రీస్తు సిలువ వేయబడడానికి ముందు రాత్రి శిష్యులలో ఏం పెట్టాడు? వివాదం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ గొడవ మొదలైంది, వివాదం మొదలైంది. ఈ జగడం పెట్టుకోవాలి అంటే వారి ఆధ్యాత్మిక దృష్టి ఇదిగో మరి పరిపక్త లేని విషయాలు తెలియజేయించినది. సాతానుకు అవకాశం ఇచ్చే పనులు వారిలో మొదలయ్యాయి. సాతానుకు అవకాశం ఇచ్చే పనులు అంటే మాటలు, నేను ప్రభు ప్రక్క కూర్చుంటా, నేను ప్రభు పక్క కూర్చుంటాను. వివాదం. జీవితం ఉన్నప్పుడు వాని పనులకు, వాని మార్గములను మనం సరళం చేసేవారికి ఉండద్దు. మన జీవితంలో మనం ఈ లోకములో బ్రతికినంత కాలం వాని పనులకు మనం మార్గాలను సరళం చేసినట్లు ఉండద్దు. వ్యర్థమైన పనికిరాని అనవసరమైన శోధనలు, వివాదాలు, అల్లర్లు తీసుకొచ్చి పెడతాడు సైతాను. ఏం లేకున్నా ఒకడు గెల్లగిస్తాడు సాతాను గాడు. ఇదిగో మన ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని ఏం చెప్తానంటే, ఇదిగో జల్లడ గింజలు జల్లించినప్పుడు గింజలు అటు ఇటు దొర్లుతూ కుదిపినట్లు అపవాది కూడా రకరకాల మన వైపు మన మనసు తిప్పి అనవసరమైన ఆలోచనలు పడేస్తాడు నిన్ను. అనవసరమైన ఆలోచన, దుష్టుల ఆలోచన చొప్పున నడిపిస్తూ, పాపుల మార్గం నిలిపిస్తూ, అపవాసకులు కూర్చొని చోట్ల కూర్చుండబెడుతూ, దేవుని యొక్క వాక్యము ధ్యానించకుండా రకరకాల ఆలోచనలుగా వట్టే కూర్చుంటే, ఇదిగో సాతాను రకరకాల ఆలోచనలు. వట్టే కూర్చోకుండా స్తుతి చేయాలి, పాటలు పాడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకోసానికే వాడు ఏం చేస్తాడో తెలుసా? నేను ముగించే ముందు, అలాంటి సమయంలో వాడు రకరకాల వైపు మనసు తిప్పి అనవసరమైన ఆలోచనలు పడేసి నిన్ను జల్లడబడతా అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను జల్లిస్తాడు. జల్లడ ఏం చేస్తున్నావు నీవు? అదిగో మురుకులన్నీ పోతున్నాయి. జల్లడ పడుతున్నావు. నిన్ను సైతాన్ ఏం చేస్తున్నా తెలుసా? జల్లడ పడుతున్నది. బియ్యం జాగ్రత్త. చిన్నప్పుడు మేము తిప్పేది జల్లడ. ఇదిగో ఇక్కడ మెరుగే బయటకు వస్తున్నది. ఇదిగో పురుగులు చిన్నప్పుడు జల్లడ పట్టేది మేము. ఈ రోజు కూడా సైతాన్ నిన్ను ఏం చేస్తుందంటే, దేవుని జల్లెల వేసి తిప్పుతున్నది రకరకాల ఆశల వైపు. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఏమున్నదంటే, నాణ్యమైన బియ్యం ఉన్నాయి. ఇందులో మెరుగలు లేవు, ఇక్కడ పురుగులు లేవు, ఇక్కడ రాళ్ళు లేవు, ఇక్కడంతా పనికి మాలినవన్నీ ఏమవుతున్నాయట? కింద పడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈడ పనికి మాలినవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో జల్లడబడుతున్నది. రకరకాల కోరికల చేత, రకరకాల ఆలోచనల చేత, రకరకాల తలంపుల చేత పురుగులన్నీ పోయినాయి, మెరుగలన్నీ కింద పడ్డాయి. పనికి మాలినదంతా పైకి వచ్చినాక చూస్తే ఏమున్నాయంటే, ఇజ్రాయేలు ప్రజలను కూడా ఇదిగో చెరపట్టబడ్డప్పుడు జల్లల్లో వేసి తిప్పినప్పుడు వారందరూ ఏమైందట? ఒక్కరిని కూడా కింద పడిపోలేదు. ప్రియమైన, ఇదిగో ఇక్కడ కింద పడుతున్నాయి. ఏంటి అంటే, పనికి మాలినవన్నీ కింద పడుతున్నాయి. ఇదిగో పనికి మాలినవన్నీ ఏమవుతున్నాయట? కింద పడిపోతున్నాయి. పనికి మాలినవన్నీ. నీవు కూడా కింద పడద్దమ్మా. నువ్వు ఎందులో ఉండాలంటే ఒక గింజలాగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లల, నువ్వు జల్లల్లో ఉండాలి. సైతాన్ ఏం చేస్తాడంటే నిన్ను జల్లెడబట్టది. ఓ రబా షందల రబా, ఓ రబా షరబా రియా రబా రిఖబా రబా, ఓ రబా షందల రబా. పరిశుద్ధాత్ముడా తీరా ఆత్మ వర్షం. జల్లెడబట్టింది, పడిపోయావు, పడ్డావు. జల్లెడబడుతున్నది. అదే అట్లా పోయి ఓహో పెద్ద నాకు తెలుసు. జల్లెడ పట్టింది. సైతాన్ ఏం చేస్తుందంటే
నిన్ను బలహీనునిగా చేశాది. నేనేం చేసిందంటే జల్లెలు పట్టింది. జల్లెల్లో ఉన్నావా?